ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఇది పశ్చిమం వీధి. ఈ పశ్చిమం వీధి గల స్థలము, ఇది పశ్చిమ వీధి గల స్థలం. అయితే మెట్లు ఇక్కడ ఇచ్చినారు, పశ్చిమాన నైరుతిలో ఇచ్చి ఇక్కడ బాల్కనీ ఇచ్చినారు పార్కింగ్. ఇది ఈటికి ఒక అడుగున్నర తక్కువ ఉంది. ఇక్కడ 3 మెట్లు ఉన్నాయి, లాభం నష్టం ఇట్లాంటివి వచ్చాయి. 3 మెట్లు తక్కువ చేసినారు, ఇదిలా తక్కువ ఉంది. ఈ బెడ్రూమ్ ఇట్లా నైరుతి పెంచినారు. నైరుతి పెంచినారు. ఇది హాలు, ఇది ఒక బెడ్రూమ్, ఇది కిచెను, ఇదంతా హాలే. ఇట్లా ఇక్కడ కిటికీ పెట్టినారు, డోర్ లేదు. ఇక్కడ ఒక డోర్ పెట్టినారు. డోర్ పెట్టి ఈ ఉత్తరం బాల్కనీ వేస్తే మొత్తం బాల్కనీ వేసి ఇక్కడ పిల్లర్ ఎత్తినారు. అంటే ఉత్తరం ఏం లేదు, ఇంకా దక్షిణం లేదు, ఉత్తరం లేదు, సోప్ సీదా. ఇంకా ఇవి మాత్రం పెరిగింది. నేనేం చెప్తా అంటే, ఇట్లున్నప్పుడు ఇళ్ళల్లో ఆగ్నేయం లేకొస్తే అగ్ని ప్రమాదం జరుగుతుంది. కోర్టు కేసులు ఉంటాయి, భార్యాభర్తలు దూరంగా బతారు. ఒక్కొక్క ఇంట్లో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది, ఇంకోటి ఇట్లాంటింటనే భార్యాభర్తలు దూరంగా బతున్నారు. ఇంకో ఇంట్లో అయితేనే అవతల చూపిస్తాను నీకు. పక్షవాతం వచ్చింది అవతల ఇంకో ఇంట్లో ఇట్లా అంటే ఒక ఇంట్లో ఒకటి జరుగుతున్నాయి. ఎందుకంటే ఆగ్నేయం లేకొచ్చింది. ఇప్పుడు గుంత నైరుతిలో ఉంది. ఈ గుంత అనేది పశ్చిమాన ఉంది. పశ్చిమ భాగం బ్రెస్ట్ పడితే భూతల నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎంత ఇబ్బంది పడతామంటే అంత ఇబ్బంది పడతాం. అంటే భూమి మీద ఎంత బాధ ఉంటుందో అంత ఉంటుంది ఈ పశ్చిమ భాగం ఉన్న వాళ్ళకు. ఈ తూర్పు అద్దాయి కదా, ఇట్లా పార్కింగ్ ఇచ్చంటే వాయువం అంటే స్త్రీస్థానం, ఆడపిల్ల విషయంగా బాధపడతారు. కొన్నిలో భార్యాభర్తలు దూరంగా బతున్నారు. కొన్నిలో పక్షపాతం వచ్చింది, కొన్నిలో యాక్సిడెంట్లు జరిగినాయి. ఒక్కొక్క ఇంట్లో ఒకటి జరుగుతూ వస్తుంది. అన్నీ అందరికీ ఒకటే జరగవు. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఇంట్లో అమ్మాయికి ఫైర్ అయ్యి ఇక్కడ వెలివేషన్ లేక ఇక్కడ గీజరు అది ఏదో ఫైర్ అయిందని కొంచెం కరెంట్ షాక్ కొట్టిందని. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక ఇంట్లో పక్షవాతం వచ్చింది. ఇంకో ఇంట్లో భార్యాభర్తలు విడిపోయారని చెప్పి కదా. ఇంకో ఇంట్లో పెళ్ళిళ్ళు కావడంలే. పెళ్ళిళ్ళు మగపిల్లలకు 40-30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావడంలే. సున్నికనేమో బ్రహ్మాండంగా ఉండే ఇండ్లు, డబ్బులు బాగా ఉంటాయి, మంచి ఉద్యోగాలు, జీతాలు ఉన్నాయి. ఈ ఉత్తరం రద్దు చేస్తే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణాలే. ఇట్లా ఒక్కొక్క ఇంట్లో ఒకటి జరుగుతున్నాయి. అంటే ఆగ్నేయం లేకొస్తే కోర్టు, స్టేషన్, పంచాయతీలు ఉండమా, భార్యాభర్తలు ఉండమా, పెళ్ళైన ఆడపిల్ల ఇంటికి రావడమా. అంటే ఇట్లా నైరుతి పెరిగితే ఆడపిల్ల ఇంటికి వస్తుంది, పెళ్ళైన ఆడపిల్ల వల్ల తప్పితే. లేదా యజమానికి యాక్సిడెంట్ జరగడమా, లేకుంటే అనారోగ్యం చేయడమా, ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ ఇండ్లు ఇట్లా దక్షిణం ఉండొద్దు. నేనేం చెప్పినా అంటే, ఇళ్ళకు మీరు చేయదలుచుకుంటే ఈ మెట్లు తీసేయండి, కంప్లీట్గా తీసేసి దీన్ని రూమ్లోకి కలుపుకోరి. ఇదంతా ఇళ్ళల్లో ఇదెల్లా ఇటు వరకు కలుపుకొని ఇదో రూమ్ లెక్క చేయండి. ఈ డోర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఈ గోడ తీసేసి ఇంటి ఇట్లా కలుపుకోండి. ఇట్లా అప్పుడు ఈడ వస్తుంది డోరు. ఈ రూమ్ ఇట్లా పెరుగుతుంది. ఇక్కడ ఉండే కిచెన్ ఖాళీ చేయాల. ఖాళీ చేసి ఇక్కడ మెట్లు వేసుకోవాలా. ఇక్కడ మెట్లు వేయాలి. ఇట్లా మెట్లు వేసి గుంత ఇట్లా తవ్వాలి. ఇక్కడ మెయిన్ డోర్ పెట్టి, ఇప్పుడు ఇదల్లా తీసేసి మెయిన్ డోర్ పెట్టి ఇక్కడ గుంత ఇక్కడ తవ్వాల. లెట్రిన్ గుంత తవ్వాల. ఈడనే లెట్రిన్ గుంత బుర్సాలి. అది ఇట్లా చేసుకొని ఇది బాల్కనీ కింది మీదకి కట్ చేయాలి. ఇది బాల్కనీ 4 అడుగులు ఉంది కదా, 3 అడుగులు ఉంది. కింది మీదకి 2 అడుగులు కట్ చేయాలి. అప్పుడు ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి, లేకుంటే ఇవి చెడు ఫలితాలు ఇస్తాయి. ఈ వాయువం డౌన్ ఉండేదాన్ని ఎత్తు లేపుకొని దీనిలో లెవెల్కి పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇంట్లో ఇట్లుంటే ఇవి రైట్. కానీ ఇంతకుముందు లేకుంటే తప్పు.